క్రైస్తవులైన బానిసలు సహా ఈ విందులో పాల్గొందు. క్రైస్తవులైన ఆ క్రైస్తవులైన బానిసలైన మామూలుగా బయట బానిసలైనప్పటికీ బానిసలు కొన్ని హక్కులు ఉండేవి కాదు. అయినా వాళ్ళని దూరంగా పెట్టేవారు. అయినప్పటికీ క్రైస్తవులు ఉన్నటువంటి వారు అటువంటి వారు అయినప్పటికీ కూడా కలిసి, అంటే వారు వీరు అని తేడా లేకుండా విందులో పాల్గొనేవారు. ప్రతి వారు తమకు కలిగిన దాన్ని తెచ్చి అందరితో కలిసి భుజించేవాళ్ళు. ప్రతి ఒక్కరూ వారికి ఏదైతే కలిగి ఉందో దాన్నే తీసుకొచ్చేవారు. ఫస్ట్లో ఎప్పుడో మన మందిరంలో కూడా ఒకసారి పెట్టినట్టు గుర్తు నాకు. పాస్టర్ గారు శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఒకసారి మొదట్లో ప్రారంభంలో ఒకసారి చేశారు అలాగే. ఎలాగంటే ఎవరు బాక్స్ వాళ్ళు తెచ్చుకోవడం ఇంటికాడించి. నువ్వు చికెన్ వండగలితే చికెను, మటన్ వండగలితే మటను, వంకాయ వండితే వంకాయ, దొండకాయ అయితే దొండకాయ. ఎవరు ఏది వండగలరో వారు సామర్థ్యం చొప్పున దాన్ని వండుకొచ్చి బాక్స్లు ఇక్కడ పెట్టేయాలి. ఎవరు బాక్సులు ఏంటో తెలియదు. ఆఖరిన ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి చేతికి వచ్చిన బాక్స్ని వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళకి వంకాయ రావచ్చు, మటనే రావచ్చు. అంటే నాకు మటన్ వండే స్తోమత ఉంది కాబట్టి నేను మటన్ వండుకొచ్చాను. నువ్వు చికెన్ స్తోమత చికెన్ వండుకొచ్చావు. నేను వంకాయ వండగలిగాను, నాకు అంత స్తోమత లేదు, నేను అదే వండుకొచ్చాను. సో ఒకవేళ ఆ బాక్సే నా చేతికి వస్తే అదే నేను తినాలి. ఒకవేళ నువ్వు చక్కగా వండుకొచ్చిన బాక్స్ ఒకవేళ ఈరోజు ఎవరైనా నేను చక్కగా వండుకొచ్చిన ఏదైనా అది లేని ఎక్కువగా తిననట్టు వారి దగ్గరికి వెళితే అది వారు సంతోషంగా తింటే నాకు తృప్తి అనుకుని నువ్వు మటన్ వండుకొచ్చి అది ఎవరికైనా వెళ్తే కనుక అది అంత ఇంకా సంతోషం. అది ఇలాగా సమిష్టిగా బాక్సులను తెచ్చి పెట్టేసి తర్వాత ఎవరి చేతికి వచ్చింది వాళ్ళు తీసుకుని తినేవారు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ అట్లాగే ఆ రోజు కూడా ఎవరికి తమకు కలిగిన దాన్ని వారు తెచ్చి అందరితో కలిసి భోంచేసేవారు. అయితే ఇది మంచి అలవాటు, ఇది మంచి పద్ధతి. అయితే ఈ రోజు అయితే మనం ఎలాగ ఉంటాం చెప్పనా, ఇదిగో నీ బాక్స్ ఎక్కడ పెడతావు అనే టైప్. మనం ఇప్పుడు ఏ కలర్ చెప్పే ముందే ఏం వండుకొచ్చావు, మటనా, అయితే కలర్ చెప్పు నీ బాక్స్ నేను తీసుకుంటానే. అది అలా కాదు. అప్పుడు అది ఎవరు అన్ని తెచ్చి అక్కడ పెట్టేసి ఎవరి చేతికి ఏది వచ్చినా సరే దాన్నే తీసుకునేవారు. చాలా మంచి అలవాటు, అది ఒక మంచి పద్ధతి కూడా మంచిగా ఉంటుంది. కానీ నిష్ఠగల యోధా క్రైస్తవులు సంకుచితమైన బుద్ధి కలిగి ఉండేవారు. వాళ్ళు ఈ యోధాలో యూదుల్లో క్రైస్తవులు ఉన్నారు కదా, యూదుల్లో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చారు కదా, వాళ్ళు కొంచెం సంకుచిత బుద్ధి గలవారయ్యి యూదులు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు తక్కిన జాతుల వారు అపవిత్రులని, యూదులేమో దేవుడు ఏర్పరచుకున్న జనం అని, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పి, మిగతా జనమేమో తక్కువ జాతి అని చెప్పి అపవిత్రులు అని చెప్పి వాళ్ళు ఎంచేవారు. వారు క్రైస్తవులైనను వారితో కలిసి భుజించరు. అదన నియమమును వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒక యూదులు మిగతా జనాన్ని క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్నప్పటికీ కూడా వాళ్ళు తక్కువ అంటే తక్కువే, వాళ్ళు అపవిత్రులే. మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం అని గర్వంతో వాళ్ళు యూదులు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎలా ఉండారంటే అట్లాగా ఏర్పాటు చేసి వాళ్ళని కలిసి వాళ్ళతో కలిసి భోజనం చేసేవారు కాదు వాళ్ళు. అయితే అంతియొకయ సంఘంలో ఈ అన్య జనాంగంలోంచి వచ్చిన క్రైస్తవులే ఎక్కువ మంది. యూదుల్లోంచి వచ్చిన క్రైస్తవుల కంటే అన్య జనాంగంలోంచి వచ్చిన క్రైస్తవులే ఎక్కువ మంది అక్కడ. అయితే యోధా క్రైస్తవులు కొద్దిమంది ఉండేవారు. అయితే పౌలు బర్నబాను కూడా క్రైస్తవుల్లో మంచి అలవాటు ఒకటి నెలకొల్పింది. ఏదనగా ఏంటంటే జాతి భేదం లేకుండా ఈ రెండు తెగల క్రైస్తవులు కలిసి మెలిసి భోంచేయడం, రెండు తెగల వారు కూడా కలిసి మెలిసి ఉండాలి, భోజనం చేయాలి, కలిసి వారు ఉండాలని చెప్పి వారు చేసినటువంటి నియమం అక్కడికి వచ్చినటువంటి. అయితే అలా జరిగినటువంటి పరిస్థితుల్లో పేతురు గారు వచ్చారు అక్కడికి. పేతురు గారు వచ్చి ఎవరైతే అన్యుల్లోంచి రక్షించబడి వచ్చారో అక్కడ భోజనం చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేస్తున్నాడు పేతురు గారు. హలో, మీ అందరికి ఇంట్రెస్టింగ్గా ఉందా? లేకపోతే ఆకాశం నుండి ఇప్పుడే వచ్చి పండుగ అంటే మాత్రం అలా లేచి చూస్తారా? ఏమైనా అర్థమవుతుందా? దేవుని వాక్యం యొక్క విలువ అది మనకు కావాల్సింది అవి కాదు. మనకు కావాల్సిన దేవుని వాక్యాన్ని కనుక మనం నేర్చుకోకపోతే మన జీవితంలో నష్టపోతాం. సో ఇక్కడ ఆ భోజనాలు అలాగ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు కూడా ఏమయ్యారంటే రెండు గుంపులు అయిపోయారు. పేరుకి భోజనాలు పెట్టారు, ఎవరు కలిగిన వాళ్ళు తెచ్చుకుని తింటామని పెట్టుకున్నారు. కానీ యూదులందరూ ఒక పక్కన కూర్చొని చేస్తున్నారు. బయట అన్ని జనుల రక్షించబడి వచ్చిన వాళ్ళందరూ ఒక చోట్ల కూర్చుని భోజనం చేస్తున్నారు. అంటే అక్కడ కూడా ఎన్ని గుంపులు ఉన్నాయి? రెండు గుంపులు ఉన్నాయి. మనకు కూడా ఎన్ని గుంపులు ఉన్నాయి? మనకు చాలా ఉన్నాయి. ఇంకా గొప్పవాళ్ళం కదా మనం. ఒక ఐదుగురు ఒక మూట, ఈ ఐదుగురు ఒక మూట, ముఠా మేస్త్రులు.
బోల్డ్ ముఠాలు ఉంటాయి, బోల్డ్ మేస్త్రులు మనం ఉన్నారు మనకి ఇక్కడ కొదువు లేకుండా. అలాగా ఆ 2 గుంపుల్లో ఉండి పౌలు గారు ఎక్కడ భోజనం చేస్తున్నాడంటే, పాపం అన్ని జైలు నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి యూదులు ఎవరినైతే అపవిత్రులుగా అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరే కూర్చుని పాపం భోజనం చేస్తున్నాడు. చాలా మంచి సంగతి కదా, మంచిదేనే కదా, చక్కగా చాలా మంచి పని చేస్తున్నాడు పౌలు గారు. వెళ్ళి వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తూ భోజనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో యెరూషలేము నుండి కొందరు రాగా పేతురు వారికి భయపడి వెనుక తీసెను. ఎప్పుడైతే వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తామని జరిగి యెరూషలేము నుంచి పెద్దలు వచ్చారు. యాకోబు పేతురు లేకపోతే వీళ్ళు కొంతమందిని పంపించారు ఇక్కడికి వెళ్ళి రమ్మని చెప్పి. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని చూడగానే తక్కువని మొత్తట్టుకుని ఆ బ్యాచ్లో ఈ బ్యాచ్లోకి వచ్చేసాడు. ఆయన చూశాడు, కొంపడిపోద్దు. ఇప్పుడు మన యూదులకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, యూదులు నన్ను తక్కువ చేసేస్తారు, యూదులు నన్ను ఎక్కడం, నేను వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తున్నాను కాబట్టి నన్ను వెలేస్తారేమో, లేదా కొన్ని ఆధిక్యతలు పోతాయేమో, యూదులు నన్ను గౌరవించడేమో, యూదుల్లో నాకున్న గౌరవం తగ్గిపోతుందేమో అని చెప్పేసి ఆ గౌరవ మర్యాదల కొరకు మరి దేని కొరకు యూదులకు భయపడి, సున్నతి కలిగిన యూదులకు భయపడి ఈ గుంపులోంచి ఈ గుంపులోకి జంప్ అయిపోయాడు. దాన్ని ఎవరు చూశారు? పడగా నాలాంటోడు పౌలు కంట్లో పడింది. ఊరుకుంటాడా? ఊరుకోడు. అసలు అప్పుడు దాకా ఇక్కడ కూర్చుని భోజనం చేయడం ఏంటి, ఇప్పుడు వెళ్ళి అందులోకి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి పౌలు గారు దాన్ని పట్టుకున్నాడు. ఎందుకనంటే ఇంతలో ఇక్కడ పరిస్థితి మనం చూస్తే కనుక ఇక్కడ ఇప్పుడు సాతాను ఇక్కడ ఒక సాతానుడు ఒక బాణం ఉపయోగించాడు. అదేంటంటే, ఒకడు క్రైస్తవుడగుటకు సున్నతి అగత్యము లేదు కానీ, చెప్పాను కదా ఇంతకుముందు అపోస్తల కార్యం మనం నేర్చుకున్నప్పుడు వీళ్ళందరూ కలిసి యెరూషలేములో కూడుకుని, గుర్తులేదా మీకు? అందరూ కలిసి యెరూషలేములో కూడుకుని ఏంటి సమస్యకు పరిష్కారం? యూదులేమో ఖచ్చితంగా సున్నతి పొందాలంటున్నారు. అప్పుడు ఈ పరిష్కారం ఎలా చేశారంటే, సున్నతి పొందనవసరం లేదు కానీ, యూదుడు కానివాడు సున్నతి పొందనవసరం లేదు కానీ, కొన్ని విషయాల్లో ఏమన్నంటే యూదులతో కలిసి భోజనం చేయడానికి వీలు లేదని చెప్పి ఒక నియమం పెట్టారు. అంటే ఎంత తెలివిగా సాతానుడు సంఘాలని, ప్రజల్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేస్తాడో ఇక్కడ మనం ఆలోచిస్తే ఎలా పెట్టాడు. ఓకే, సున్నతి పొందుకోనక్కర్లేదు, మంచి విషయమే, అయితే మాతో కలిసి భోజనం చేయడానికి లేదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? అందరూ ఫోన్లే మొత్తానికి సున్నత అవసరం లేదన్నారు కాబట్టి భోజనం చేయకపోతే ఏముంది, వాళ్ళతో పాటు కలిసి ఇంకో చోట భోజనం చేస్తాం, సున్నత అక్కలేదన్నాడు, ఓకే అదే మంచి సంగతి అనుకుని వీళ్ళు అనుకోవచ్చు. కానీ అక్కడ విభేదాలు సృష్టించడానికి కనపడుతుంది. అంటే దుష్టుడు ఎప్పుడు కూడా వాడు తెలివిగా బాణం వేస్తాడు మన మీద. ఆడు తెలివిగా వేసే బాణాన్ని మనం గ్రహించకపోతే కనుక మనం మన భక్తి జీవితంలోకి దేవుని చిత్తం నెరవేర్చబడకుండా సాతాను యొక్క కార్యం నెరవేర్చబడుతుంది. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తే, ఫరో ఐగుప్తు దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు ఫరో అంటాడు, మీరు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వెళ్ళొచ్చు కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళకూడదు? దూరం వెళ్ళిపోకూడదు. ఇక్కడే ఆ ఎదరికి వెళ్ళి ఊరు బయట వెళ్ళి ఊరు చివరి ఎక్కడో అక్కడే ప్రార్థన చేసుకోండి, అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళొద్దు మీరు అంటాడు. అంటే ఇప్పుడు ఓ పక్కనేమో అమ్మయ్య వెళ్ళమన్నాడు కానీ ఎక్కువ దూరం వెళ్ళలేదు, భక్తి చేయమన్నాడు కానీ లోతుగా చేయొద్దు అంటున్నాడు. ఏదో నామకార్థంగా భక్తి చేయండి, మీరు మీ దేవుడికి మీరు వెళ్ళి మొక్కుబడి చేసుకోండి, దూరం వెళ్ళిపోవద్దంటే. భక్తులు కొంతమంది అంటారు, ఏదో నమ్ముకున్నావులే దేవుణ్ణి, మరి లోతులోకి వెళ్ళి మునిగిపోకో, బట్టలు రంగులు మార్చేయకు, లేకపోతే అయ్యి తీసేస్తే కుదరదు, నువ్వు లేకపోతే వాటిని ఇట్ని పెట్టుకుంటే కుదరదు, గుడికి వెళ్ళు. కొంతమంది గుడికి వెళ్ళు, బాప్తిసం తీసుకుంటే కుదరదు. మనం ఏమందాం అనుకుంటాం, అమ్మో మా ఆయన ఎంత మంచాడో, ఫోన్లో గుడిలోకి వెళ్ళమన్నాడో అదే చాలు అనుకుంటావు నువ్వు. కానీ దుష్టుడు ఏం పెట్టాడు అక్కడ? ఆయన ద్వారాగా దూరి గుడికి వెళ్ళి కానీ అసలు రక్షణ పొందుకోవద్దు అంటున్నాడు. అసలు మన గుడికి వెళ్ళేది ఎందుకు? దేవుడిని నమ్మింది ఎందుకు? రక్షణ పొందుకోవడం కదా, పాపం నుంచి రక్షించబడడానికే కదా, పాప లోకం నుంచి రక్షించబడి పరలోకానికి వెళ్ళడం కొరకే కదా గుడికి వెళ్ళేది. కానీ గుడికైతే వెళ్ళి కానీ రక్షణ అయితే పొందుకోవద్దు. ఇది ఎవరి బాణం? ఇది సాతాను బాణం. ఆనాడు ఫరో కూడా అదే పెట్టాడు ఇశ్రాయేలీయులకి, మీరు వెళ్ళండి మీ దేవుని ఆరాధన చేసుకోవడానికి, లోతుగా వెళ్ళొద్దు. మళ్ళీ ఏమంటాడు? మీరు వెళ్ళండి కానీ మీ యొక్క సామాన్లన్నీ, మీ ఆస్తి అంతా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉంచేయండి, ఊళ్ళో ఉంచేసి అప్పుడు వెళ్ళండి. అందుకని మళ్ళీ అప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు
మళ్ళీ ఇక్కడ ఉంటుంది. కాబట్టి నేను చేయనిస్తాడు కానీ మనసు మాత్రం తన దగ్గరే ఉంచుకుంటాడు. నేను గుడికి వెళ్ళనిస్తాడు కానీ నీ మనసు ఎక్కడ ఉండాలి? ఆడి మీదే ఉండాలి. ఎల్లు గుడికి వెళ్ళు, నీ మనసు మాత్రం నాతో ఉండాలి. వెళ్ళు పర్వాలేదు, ఏమన్నా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మన పని మందే, పర్వాలేదు వెళ్ళు. అంటే సాతానుడు ఇక్కడ ఎంతగా సంఘములో ఆనాటి క్రైస్తవ ఆరంభ రోజుల్లోనే వాడు ఎంతగా సంఘాన్ని చీల్చడానికి, ఎంతగా సంఘాన్ని దేవుని చిత్తాన్ని పాడు చేయాలని, దేవుని రాజ్యాన్ని రెండుగా విడతీయాలని చెప్పి వాడు అంటున్నాడు, సున్నతి పొందనవసరం లేదు కానీ వాళ్ళతో కలిసి భోజనం చెయ్యడానికి వీలు లేదు అని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మోషే ధర్మశాస్త్రంలో కూడా ఇటువంటిది ఎక్కడ కూడా చెప్పబడలేదు. అయితే యూదులు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సంభవాల్లో పౌలు గారు అయితే ఒకటమ్మా ఇక్కడ తమ్మును తాను అన్ని జనుల మతాచారం నుండి, విగ్రహ పూజ నుండి, విగ్రహార్పితమైన భోజనం తినుటి నుండి పవిత్రులుగా నుండగోరి ఇట్టి పద్ధతిని అవలంబించింది. ఎందుకు అసలు ఇలా పెట్టారంటే సహజంగా ఈ విగ్రహారాధన నుంచి విగ్రహార్పితమైనవన్నీ తినకుండా ఉండడం కూడా ఇలాంటిది అవలంబించారు. అయితే ఇది పారంపర్యంగా వచ్చిన అలవాటుగా ఇప్పుడు వారికి ఇది సమస్యగా మారింది. పేతురు కొర్నేలి ఇంటిలో ఉండగా ఇటు జాతి భేదం పాటించడం కేవలం తప్పు అని నేర్చుకున్నాడు. పేతురు గారికి తెలుసా తెలీదా ఇది తప్పు అని? జాతి భేదం ఎక్కడ నేర్చుకున్నాడు? జాతి భేదం తప్పు అనేది పేతురు గారు కళ్ళలోకి వచ్చి కొర్నేలి దగ్గరికి వెళ్ళి ఆ కళలో ఒక వలలో ఒక వస్త్ర చెంగులో అన్ని రకాల జంతువులు, చతుష్పాద జంతువులు అన్నీ కూడా అందులో, అన్ని రకాల పక్షులు అందులో ఉండి వీటిని అన్నిటినీ తినమని చెప్తాడు కొర్నేలిని. అయ్యో ప్రభు, అందులో కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయి కదా, అవి తినకూడదు కదా ప్రభు అన్నప్పుడు ప్రభు అంటాడు, ఇందులో అపవిత్రమైనవి ఏవి కూడా లేవు, నీవన్నిటినీ తినొచ్చు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ప్రజల్లో కూడా అపవిత్రమైన ప్రజలంటూ ఎవరు లేరు, తక్కువ జాతి ప్రజలు అనేటువంటి వారు ఎవరునూ లేరు. కాబట్టి అప్పుడు దాకా పేతురు ఏమనుకునేవాడంటే, నేను యూదులకు మాత్రమే సువార్తను ప్రకటిస్తాను అనుకునేవాడు, యోధా జాతికి మాత్రమే అనుకునేవాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు యూదులకు ఒక్కడికే నీవు సేవకుడు కాదు, నీవు యూదులకు ఒక్కడికే బోధకుడు కాదు, అన్ని జాతుల వారికి నీవు బోధకుడువు, అన్ని జాతుల వారికి దేవుడై ఉన్నందు చేత నీవు ఒక వర్గానికే బోధ చేయడానికి వీలు లేదు, ఒక వర్గం పక్షంగా నీవు నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ దేవుడు అందరి వాడు అయి ఉన్నాడు కాబట్టి, ఈ దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కాబట్టి నీవు కూడా అందరికీ సువార్తను ప్రకటించాలి. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక ఊరికి, మా వాళ్ళు ఉన్న ఊర్లోనే ప్రకటిస్తానడానికి వీలు లేదు, మా జాతి ఉన్న వాళ్ళ ఊర్లోనే నేను సువార్తను ప్రకటిస్తాను, సువార్త మీటింగ్ పెడతాను, అక్కడే సంఘాన్ని కడతాను అనడానికి వీలు లేదు అని చెప్పి పౌల్లో ఉన్నటువంటి ఆ తత్వాన్ని తీసేయడానికి ఆ రాత్రి ప్రభువు ఆ దర్శనమిచ్చి, నీవు అందరికీ, నీ యూదులకు మాత్రమే కాదు అన్య జనాంగానికి కూడా నువ్వు సువార్త ప్రకటించాలని చెప్పి పౌలు అక్కడ నేర్పించి అక్కడికి వెళ్ళి నీవు అక్కడ సువార్త ప్రకటించమని చెప్పాడు. అది నేర్చుకున్నాడు. అయితే అక్కడ నేర్చుకున్నాడు. అయినప్పటికీ యెరూషలేము నుండి వచ్చిన వారి ఒత్తిడికి పేతురును బర్నబాయను భయపడి మెల్లగా జారి ఇక్కడ లొంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురులో ఉన్నటువంటి గుణం ఒకటి, అప్పుడు కూడా ముందును ఇప్పుడు కూడా పేతురులో ఉన్న గుణం ఏదంటే, మంచిది ఏదైనా చూసాడా వెంటనే పట్టేసుకుంటాడు. మంచిది చూస్తే అక్కడ ప్రభు చెప్పాడు, దాన్ని వెంటనే పట్టేసుకున్నాడు. మంచిది చూస్తే పట్టేసుకుంటాడు. అట్లాగే ఆయన ఏదైనా మీద పడేటట్టు ఉందనుకో మెల్లగా జారుకుంటాడు. మనకెందుకు వచ్చిన కూడా మన మీద అడిపోతుందని చెప్పి. ఎందుకంటే అక్కడ అది యేసు ప్రభుని దొరికినప్పుడు, అక్కడ పట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు, చలిమంటిగాడు కూర్చున్నప్పుడు, ఈ ఎక్కడొచ్చి నా మీద లేని బాబు ఆయన శిక్ష అంతా పడిపోద్దని చెప్పి నువ్వు యేసు ప్రభు చూసి ఒకటే కదంటే, అబ్బెబ్బెబ్బే ఆయనకి మనకేం సంబంధం లేదు బాబు, ఎవరంటే యేసు ప్రభువా, ఎక్కడ ఉంటాడండి ఆయన అన్నాడు అక్కడ. అంటే మంచిది ఏదైనా ఉంటే పాపం పట్టుకుంటాడు, ఇది మంచి పని కదా, వెంటనే పాపం పట్టుకుని నమ్ముతాడు, మంచిగా చేస్తాడు. పాపం ఏదైనా అనవసరం మన మీద పడతామని బాబు అనుకుని జరిగి మెల్లగా జారిపోతాడు ఇక్కడ. అలాగే దాని కడకు విడిచిపెడతాడు దాన్ని. అట్లాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా ఏం చేశాడంటే పాపం అది మంచి విషయమే. ఏది ప్రభు చెప్పాడు, అన్ని జనాంగంతో కూర్చుని భోజనం చేస్తున్నాడు, ఎవరైతే యూదులు అపవిత్రులుగా ఎంచారో వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు, మంచిదే. ఎప్పుడైతే యూదులు చూశాడో, ఓరి కొంప మునిగిపోయింది, వీళ్ళు చూసేశారా బాబు అనుకుని టక్ మనం జంపట్టేసాడు. చాలా సందర్భాల్లో
మనం కూడా ప్రజలు చూడనప్పుడేమో ఒక చోట ఉండి, ప్రజలు చూస్తున్నారు అనుకున్నప్పుడు మరొక చోటికి జంప్ చేయడం అనేది మన జీవితంలో దేవుడు క్షమించదగిన విషయం కాదు. బయటికి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు చూడలేదు కదా అని చెప్పి అన్యులతో కలిసి, అన్య సాంప్రదాయాల్లో కలిసి, లేకపోతే వాళ్ళతో అన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకుని ఎవరైనా చూడగానే పైటి చెంగు ఇలా కప్పుకొని భక్తిపరురాల్లాగా మనం చేసామంటే అది దేవుడు క్షమించేది కాదు. ఎలా ఉంటుందంటే అది ఎలా ఉంటుందో చెప్పనా? ఒకసారి కొంతమంది నీళ్లు పట్టుకుంటున్నారు పైపు దగ్గర. నీళ్లు పట్టుకుంటే గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చి, పూర్వకాలం బిందులు భలే ఉండేవి తెలుసా మీకు? దానికి ఒక రకమైన షేప్ ఉండేది కాదు. నా దగ్గర ఫోటో ఉంది, ఇప్పుడు దొరకదు కానీ అది ఎక్కడ ఉంటుంది అది. ఇక ఆ బిందులు కాడ టింగ్ అని గుద్దుద్ది, ఆ బిందు అటు జరుగుద్ది, ఆ బిందు ఇటు గుద్దుద్ది, ఈ బిందు ఇటు జరుగుద్ది. మొత్తానికి ఒకళ్ళ బిందులు ఒకళ్ళు ఆ ట్యాప్ కింద బిందు నాది ఎట్టాలంటే నాది ఎట్టాలని దానికి 100 సొట్టలు ఉంటాయి దానికి. అప్పట్లో ఇప్పుడు సొట్టల బాధ పోయింది. ఇప్పుడు ఆ సొట్టలు పోయి ఇంట్లో కొట్టుకునే సొట్టలు ఎక్కువైనాయి. పైపులు కాడ కొట్టుకుంటాం పోయినాయి బిందులతో. ఇప్పుడు సొట్టలు ఎలాగ వస్తున్నాయి బిందులకి గిన్నెలకి? ఇప్పుడు కనుక బిందులకి గిన్నెలకి సొట్టలు వచ్చినాయి అంటే కారణం ఏంటి చెప్పండి? ఇంట్లో ఎవరికో గుండు పగిలిందే, అది మీరు చేయి జారిపోయింది అంటారు, ఏదో చెప్పుకోండి తర్వాత సంగతి. పోన్లే, మొత్తానికి బిందులు సొట్టలు చాలా విపరీతంగా ఉండేవి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఇక వారావారి ఫైటింగ్ వచ్చింది. వారావారి ఫైటింగ్లో మొత్తానికి ఒక ఆవిడ తిడుతుంది, అసలు నువ్వు అలాంటిదానివే, మీ అమ్మ లాంటిదే, మీ నాన్న లాంటోడే, మీ అయ్య లాంటోడే అని చెప్తే, ఇది యువతలదంటే నువ్వు అలాంటోడివే, మీ అమ్మమ్మ అసలు ఈ వంశమే అంతే అంట మొదలెట్టింది. ఇది మొదలెట్టేసరికి మొత్తానికి ఇక నువ్వేంటంటే ఇక ఆ మాటలు చెప్పలేవు, ఊహించుకుని అన్నీ అనేసుకుంటున్నది. అనేసుకునేసరికి అప్పుడే పాస్టర్ గారు సైకిల్ వేసుకుని బైబిల్ పెట్టుకుని అలా వెళ్తున్నాడు. ఈవిని చూశాడు. ఈయన చూసింది ఆవిడ చూసి సడన్గా భక్తి గుర్తుకొచ్చి, నీకు స్తోత్రం అంటే నీకు స్తోత్రం అంటే అవతల నీకే స్తోత్రమే అంటుంది, నీకు వందనాలు అంటుంటే నీకు 100 వందనాలే అంటుంది. పాస్టర్ గారిని చూసేసరికి బూతులు ఎలా ఏమైందంటే వందనాల్లోకి వచ్చేసింది. అవతల ఏమనుకుందంటే వందనాలు కూడా బూతేమో అనుకుని నీకే 10 వందనాలే అంటుంది అవతల. సడన్గా భక్తి ఎవరినో చూసినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పేసి చూసినప్పుడు భక్తి వచ్చి ఇలాగే ఉంటుంది. మొత్తం దేవుళ్ళు మాటలు కూడా బూత్ మాటలు అనుకుంటారు. ఇప్పుడు ఏది బూత్ మాటో ఏది దేవుడి మాటో అర్థం కాదు వాళ్ళకి. అలాగా జనం లేనప్పుడేమో అక్కడ కూర్చుని, జనం వచ్చినప్పుడేమో ఇటు జంప్ అయిపోతే చాలా ప్రమాదం. దేవుడి నామానికి ప్రమాదం, అది దేవుని మహిమకి నష్టం అది. కాబట్టి పౌలు గారు అట్లా జంపు చేశాడు. అలా జంపు చేసిన దాన్ని చూసినప్పుడు పౌలు దాన్ని ఊరుకోలేదు. పౌలు బర్నబా ఇద్దరు కూడా 2 స్తంభాలు అక్కడ కూలిపోయినట్లుగా, 2 స్తంభాలు అక్కడ పడిపోయినట్లుగా చూస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయంలో చాలా ఖండించాడు పౌలు ఊరుకోకుండా. ఖండించిన తర్వాత సరే నేను చివరిగా వచ్చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ 15 వచనం చూడండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన చాలా ప్రైజ్ మనకు కావాల్సింది ఇందాని చెప్పాను కదా. పౌలు గారు అక్కడ మార్టిన్ లూథర్ గారు ఏదైతే ఇదే వాక్యాన్ని చదివి అక్కడ అన్నాడు కదా, ఏంటంటే మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు. చాలా మంది చెప్పాను కదా, ఇదే పాయింట్ మార్టిన్ లూథర్ బైబిల్ చదివినప్పుడు పట్టుకుని, అరే ఎంత అన్యాయం జరిగిపోతుంది, ఎంత ఘోరం జరిగిపోతుంది, వీళ్ళు పోపులేమో రక్షక రేకులు కట్టుకుంటే రక్షణ మనకి పాపం పోతుంది అంటున్నారు, రక్షించబడతామంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమో ఏం చెప్తుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాదు, ఒక మనుషుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మూలమునే నీతిమంతుడుగా తీర్చబడినని ఎరిగి యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ఈ పాయింట్ అప్పుడు ఎవరికి దొరక్క క్యాథలిక్స్ వాళ్ళు ఈ రక్షక రేకులు అమ్మి ఈ రకరకాల సిద్ధాంతాలు పెట్టి ప్రజల్ని ఆనాడు దోపిడీ చేశారు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ దీన్ని వ్యతిరేకించిన తర్వాత క్రైస్తవ్యం రెండుగా అక్కడ ప్రొటెస్టెంట్లు గాను, ఆ తర్వాత అటు క్యాథలిక్స్ గాను రెండింటిగా విడిపోయాం.
అయితే అసలైన సత్యాన్ని మనం ఇక్కడ ఎరిగి ఉన్నాం. అలాగే వాళ్ళు తీర్చబడుడికి విశ్వాసం ఇచ్చి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలం ఏ శరీరియు నీతిమంతులను తీర్చబడడు కదా, కాగా మనం క్రీస్తునందు నీతిమంతులను తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపములకు పరిచారకుడైన అట్లన్నది, నేను పడగొట్టిన వాటిని మరల కట్టి ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడిని అయినని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చివరిగా కన్క్లూజన్ మరొక మాట చెప్తే మీకు ఇది స్పష్టంగా కన్క్లూజన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు యూదులు మిగతా వారిని అపవిత్రులుగా చూస్తూ ఉన్నారు, మిగతా వారిని యూదేతరులు తక్కువ జాతిగా చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు యూదులు రక్షించబడ్డానికి ఎలా రక్షించబడ్డారు? వాళ్ళు యూదులకు రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చడం ద్వారా యూదులకు రక్షణ వచ్చింది. మరి యూదేతరులకు ఎలా రక్షణ వచ్చింది? వాళ్ళ కోసం ఇంకొకటి ఎవడన్నా ప్రాణం పెట్టాడా? యూదులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం ద్వారా విశ్వసించడం ద్వారానే రక్షణ వచ్చింది. యూదులు కాని వారికి ఎలా రక్షణ వచ్చింది? వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని నమ్మడం ద్వారానే వాళ్ళకి రక్షణ వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలంటే, సరే నేను పెద్ద కులం అనుకోండి, ఒకవేళ అనుకుంటాం ఏంటంటే అదే అనేరు కాదు, మీకు అర్థమవుతా చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణ నేను ఒక పెద్ద కులం అనుకోండి, ఇప్పుడు నాకు రక్షణ ఎలా వస్తుంది? నాకు పోను నేను రెడ్డి గారిని అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు రెడ్డి గారికి రక్షణ ఎలా వస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన నీతిమంతుడని నమ్మడం ద్వారానే రెడ్డి గారికి రక్షణ వచ్చింది, అంతేనా? ఇంకొక ఎస్సీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా రక్షణ వచ్చింది? వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నమ్మడం వలన వాళ్ళకి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఎంత గొప్పోడైనా, ఇంకొకరైనా, కమ్మైనా, ఇంకోటైనా, లేదా రెడ్డి అయినా, మరొకటైనా, ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన వందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షణ వచ్చినప్పుడు, ఎవరికైనా ఆ నమ్మకం ద్వారానే వచ్చినప్పుడు ఇక నీ ఎక్కువేముంది, నా తక్కువేముంది? ఇప్పుడు ఎక్కువ బాగా చదువుకున్న వాడికైనా ఏం చేస్తే రక్షణ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని నా కోసం ప్రాణం పెట్టాడని నమ్మితేనే చదువు ఉన్నవాడికి రక్షణ వచ్చింది. చదువు లేనివాడికి ఎలా రక్షణ వచ్చింది? ఆడు కూడా యేసుక్రీస్తు ప్రభు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడని నమ్మితేనే వాడికి రక్షణ వచ్చినప్పుడు నీ చదువుకున్న గొప్ప ఏంటి, ఈ చదువు లేనివాడి గొప్ప ఏంటి? అగ్రకులం వాడికి అలా నమ్మకంతోనే నీకు రక్షణ వచ్చినప్పుడు, తక్కువ అనుకున్నటువంటి వాడికి అదే విధంగా నమ్మకంతో రక్షణ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా ఎందుకుంది? లేదు కదా. సో మనందరం ఏంటి ఇప్పుడు ఒకటే. అలాంటప్పుడు ఎందుకు మరి అటువంటి భేదములు, తారతమ్యములు రావాల్సినటువంటి పరిస్థితి మనకి లేదు. కానీ ఇక్కడ యూదులు నీతిమంతులు కావాలన్నా క్రీస్తునందుల విశ్వాసమే వారికి అగత్యము, యూదేతరులు నీతిమంతులు కావాలన్నా క్రీస్తునందుల విశ్వాసమే వారికి అగత్యమై ఉంది. ఎవరికైనా క్రీస్తునందలి విశ్వాసమే ఫైనల్ అయినప్పుడు వేరే మార్గాలు ఏం లేవు. గొప్పవాడికి ఒక మార్గంలో రక్షణ, తక్కువ వాడికి ఇంకో మార్గంలో రక్షణ అనే మార్గాలేమి ఇక్కడ లేవు. ఎవరికైనా సరే ఒకటే మార్గం ఉంది కాబట్టి, ఎవరికైనా ఒకటే విధానం కాబట్టి, ఒకళ్ళు గొప్పవాళ్ళని, ఒకళ్ళు తక్కువ వాళ్ళని, ఒకళ్ళు యూదులని, యూదేతరులు అనేటువంటి తారతమ్య భేదం ఎక్కడ కూడా దేవునిలో కనపడడానికి వీలు లేదు. అలాగే మనలో కూడా కనపడడానికి వీలు లేదు. కాబట్టి అలాగే ఏదైనా కనపడితే మనం ఖచ్చితంగా దాన్ని నిలదీసి మనం మాట్లాడాలి. అదే విషయంలో ఆ భేదాన్ని చూపించిన పేతుర్ని నిలదీసి మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, సో మనందరం కూడా ఒకే రీతిగా దేవుని రాజ్య వ్యాప్తిలో తారతమ్యాలు లేకుండా, ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా దేవుని సన్నిధిలో మనందరం ఆనాడు ఆ ప్రేమ విందన్నప్పుడు ఎలా ఉంటామో మనం అట్లాగే కలిసి ఆ భేద సమిష్టిగా కలిసి మనందరం ఏ పని చేసినా, ఏది చేసినా సమిష్టిగా, మనలో చదువుకున్న వాళ్ళమని, చదువులేని వారమని, ఎక్కువని తక్కువని, ధనికులని పేదవారని అటువంటి భేదాలు ఏవీ లేకుండా, ఎందుకంటే మనందరం కూడా ఒకే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. గొప్పవారికి ఒక విశ్వాసం, లేని వాడికి ఒక విశ్వాసం లేదు ఇక్కడ. సో మనందరం కూడా ఒకటే. కాబట్టి అలాగున దేవుణ్ణి మనం చేసే ప్రతి పని వలన దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా.
మనం చేసే క్రియలు వల్ల, మనం చేసే నడవడిక, మనం చేసే మాటలు, మనం చూపేటువంటి భావము, మనం ఒకరి పట్ల చూపించే స్నేహ భావము, ఒకరికి ఇచ్చే మర్యాద, ఒకరికి ఇచ్చే గౌరవాన్ని బట్టి మనకి ఎవరికి మహిమ రావాలని, దేవుడికి మహిమ రావాలి. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అవునయ్యా, సువార్తను రకరకాలుగా మార్చేస్తూ ఉన్నారు. ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతూ ఉంది. కానీ వాక్యపు బోధ విధానం మారిపోతూ ఉంది. వాక్యానుసారంగా కాకుండా ఎవరు మదికి తోచిన, ఎవరికి ఆలోచనకు తట్టినటువంటి విధానాన్ని వాళ్ళు చేస్తూ క్రైస్తవ సంఘాలలో విభేదాలు సృష్టిస్తూ క్రైస్తవ సంఘాలు కుల సంఘాలుగా మారిపోయే పరిస్థితుల్లోకి వెళుతున్న రోజుల్లో యేసయ్యా, నీ కృపను మాపై ఉంచండి నాయన. క్రైస్తవ సంఘాలు ఎన్నటికీ అలా కాకూడదు నాయన. కుల సంఘాలుగాను, ప్రాంతీయ సంఘాలుగాను, ధనిక భేద సంఘాలుగాను విడదీయబడడానికి వీలు లేదు నాయన. సాతాను తంత్రాలు లయమైపోవాలి నాయన. సాతాను బాణాలు నిర్వీర్యం కావాలి తండ్రి నాయన. మేమందరము ఒకటే, మేమందరం ఒకే రక్తము చేత రక్షణ పొందుకున్నాం, ఒకే రక్తమును కడగబడ్డామయ్యా, ఒకే పరిశుద్ధాత్మను పొందుకున్నాం, ఒకే ఆత్మతో మేము నిండి ఉన్నాం, ఒకే రక్తము చేత కడగబడి ఉన్నాం. మాలో నీవెన్నడూ ఎక్కువగా ఒకలాగాను తక్కువగాను ఒకలాగాను నీవు చూడలేదు నాయన. అవును, నీ వాక్యం సెలవిస్తుంది, ధనాధికులని వారిని ప్రత్యేకంగా చూడక, నిర్గమకాండంలో చెప్తున్నమాట, ధనాధికులని వారిని ఒక న్యాయం చేసి పేదవారికని ఒక న్యాయము చేయకూడదని నీవు బోధిస్తూ ఉన్నావు నాయన. అలాగే ఏ విషయంలో కూడా నాయన అటువంటి తారతమ్యాలు లేకుండా, అటువంటి వాటి ఉంటే ఇదిగో పౌలు గారిలాగా నిలదీసే పౌలులు కావాలి నాయన. నేటి సంఘాలకి నాయన, నేటి సంఘాలకి పౌలు లాంటి బిడలు లేవనెత్తబడాలి తండ్రి నాయన. అతి గొప్ప మనస్సును నాయన ఉండి, ఎవరి మనసుల్లో ఎటి భేదాలు తారతమ్యాలు లేకుండా మేమందరము సమానమే నీ దృష్టిలో, మేమందరము నీ పిల్లలమే నాయన. ఆ రీతిగా మా అందరిపై నీ కృప, నీ అభిషేకాన్ని ఉంచి, నీ గొప్ప ఆత్మశక్తిని మాకు ఇచ్చి, నీ రాజ్య వ్యాప్తిలో మేము ముందుకు సాగుతూ సాతాను బాణాలను మేము విరిచివేసేవారిగా నాయన, సాతాను తంత్రాలను, సాతాను కుట్రలను లయపరచువారిగా నాయన మమ్మల్ని ఉంచమని నేను వేడుకొచ్చున్నాం తండ్రి నాయన. మమ్మల్ని ఉంచండి, నీ కృప కనికరి కటాక్షాలు మాపై ఉంచి బలపరచని దీవెనలు ఇమ్మని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.